శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ఈ దిన దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని బిడ్డలారా, ఇదన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును. దేవుని బిడ్డలారా, ఈ లోకంతో సహవాసం చేసేవారు ఉంటారు, మనుషులతో సహవాస స్నేహం చేసేవారు ఉంటారు. ఈ లోక స్నేహం దేవునికి వ్యతిరేకం, వైరము. ఒకవేళ లోకంతో స్నేహం చేసినా, సహవాసం చేసినా, మనుషులతో సహవాసం చేసినా వారికి మనం నచ్చకపోయినా మనల్ని బాధించవచ్చు, విమర్శించవచ్చు, నిందించవచ్చు. కానీ దేవునితో సహవాసం చేస్తే నిత్యం మనకి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు మనల్ని అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో ఎవరు మనల్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి మన యొక్క హృదయ స్థితి ఏంటో మన ప్రభువుకు తెలుసు. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేస్తే నిజంగా చాలా నెమ్మది. జీవితంలో ఏ విధంగా కూడా ఆందోళన, అలజడి, ఎలాంటి టెన్షన్స్ అనేటువంటివి లేకుండా దేవుడు మన హృదయానికి సమాధానాన్ని దేవుడిస్తాడు. రెండవ మాట, నీకు మేలు కలుగును నీకు జ్ఞాపకించబడింది. దేవుడితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలిగిద్ది. రెండవది, నీ జీవితానికి కావలసిన మేలును దేవుడు నీకు అనుగ్రహిస్తుంటాడు. మేలంటే నీ జీవితంలో నీవు ఏది అనుకున్నా కానీ నీవు ఎంత ప్రయాసపడ్డా, ప్రయత్నం చేసినా నీకు విజయం కలగకపోవచ్చు, మేలు కలగకపోవచ్చు, అభివృద్ధి కనపడకపోవచ్చు. కానీ నీవు దేవునితో ఉండటాన్ని బట్టి, దేవుని నువ్వు కలిగి ఉండటాన్ని బట్టి, దేవుని సహవాసంలో నువ్వు ఉండటాన్ని బట్టి సమాధానం ఇచ్చి నీకు మేలు కలుగు చేస్తాడు. నువ్వు చేసే పనిలో, నీ ప్రయత్నంలో, నీ ప్రయాసకు దేవుడు ప్రతిఫలం దేవుడిస్తాడు. ఈ దినంలో ఈ వాగ్దానం, ఈ మాట దేవుని జీవితంలో స్థిరపరిచి నీకట్టి సమాధానాన్ని, అట్టి మేలును ఈ దినంలో దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభు యోబు గ్రంథంలోనైనా మీ యొక్క మాట ద్వారా మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభు, మీతో సహవాసం చేసే వారికి సమాధానం కలుగుతుంది నా తండ్రి. దేవా, నిజమే, మీ సహవాసానికి మేము రాబడి, మీ సహవాసాన్ని మేము కోరుకుని, మీ సహవాసంలో నేను ఉండాలనేటువంటి అతి ఆతృత, ఆశ కలిగినటువంటి వారుగా మీరు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మేమందరం కూడా పొందుకోవటానికి మీకు కృప దయచేయండి. తద్వారానైనా మీరు మాకు మేలు చేస్తారని మీ లేఖనంలో జ్ఞాపకం చేశారు. ఈ దినం నా తండ్రి, మీ బిడ్డల జీవితంలో ప్రభా అట్టి మేలును మీరు దయచేయండి. ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ పనుల్లో ఉన్నారో, ఏ ఆలోచన కలిగిన ఆయన దేవా బిడ్డలు ప్రయాసపడుతున్నారు, మీ చిత్తమైతే వాటిని సఫలపరచండి. అట్టి ఫలితాన్ని, మేలును మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఈ దినమంతా నాయన మీ సన్నిధి, మీ సహవాసం, మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహిస్తూ ఏ విషయాన్ని బట్టి నాయన టెన్షన్ పడక, ఆధారపడక, కృంగిపోక దేవా మీరు అనుగ్రహించేటువంటి నిత్య సమాధానం మీ బిడ్డలకు నిత్యము అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.